హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, స్నాక్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి. పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఇది వచ్చేసి ఫస్ట్ దీనికి గార్లిక్ కావాలండి. వెల్లుల్లిపాయ గ్రేట్ చేసుకోవాలి, ఇలా కొంచెం తురుముకోవాలి సన్నగా. అంటే కొంచెం ముక్కలుగా ఉంటే అది తినేటప్పుడు వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని కొంచెం సన్నగా ఇలా తురుమేసుకోవాలి. నేను వచ్చేసి ఒక ప్యాకెట్ చేస్తున్నాను, బ్రెడ్ ప్యాకెట్. సో నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, మీరు ఎన్ని చేసుకుంటారో చూసి దాన్ని బట్టి చూసుకోండి. ఇక్కడ బటర్ తీసుకున్నాను, ఒకటి చిన్న బాక్స్ ఉంటుంది కదా, 100 గ్రామ్స్ ఆర్ 50 గ్రామ్స్, అదైతే తీసుకున్నాను నేను. దాంట్లో గ్రేట్ చేసుకున్న గార్లిక్లో ఇది కలిపేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. మనకు మరీ చల్లగా ఉంటే కూడా అది మెల్ట్ అవ్వడానికి హాట్గా ఉంటుంది కదా, రూమ్ టెంపరేచర్లో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది సాల్టెడ్ బటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి, కొంచెము కలపాలి కదా. మా బాబు చెప్తున్నాడండి. ఇక్కడ ఉంటుంది కదండి వైట్ సాస్, అది కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను. ఇది ఇలా కలిపేసి పెట్టుకొని పక్క నుంచి వేసుకోండి. నెక్స్ట్ వైట్ సాస్ చేయడానికి నేను ప్రాసెస్ చెప్తాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకొని అందులో కొన్ని మిల్క్, ఒక ఒక చిన్న కప్పు అలా వేసుకోండి. మీకు క్వాంటిటీ ఎంత అవసరమో అంత దాన్ని బట్టి. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్, 1.5 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేశాను నేను, ఒక బాయిల్ వచ్చాక మిల్క్. అందులో నెక్స్ట్ చీజ్ స్ప్రెడ్ అండి. నార్మల్ చీజ్ ఉంటే కూడా వాడుకోండి మీరు. నా దగ్గర చీజ్ స్ప్రెడ్ యూస్ చేయకుండా ఉంది కాబట్టి నేనైతే చీజ్ స్ప్రెడ్ వాడాను. మోజరెల్లా చీజ్ అంటారు కదా, అలాంటిది గ్రేట్ చేసుకొని అయినా ఇలా ఏదైనా చీజ్ వాడేసుకోవచ్చు మీరు. ఇదైతే కొంచెం చూసారు కదా, క్వాంటిటీ అంత అయితే తీసుకున్నాను నేను. దీనికి ఒక కప్పు, ఒక 2 మెంబర్స్కి సరిపోయే అంత వైట్ సాస్ అయితే తయారైంది నాకు. సో ఇది అంతా మెల్ట్ అయ్యేలాగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. అది కొంచెం హీట్కి కరిగిపోతుంది, అది సాస్ లాగా అయిపోతుంది. ఇందులో కొత్తిమీర ఉంది అండి, ఎందుకంటే నేను యాక్చువల్గా మర్చిపోయి బటర్ అంతా కలిపేశాను. సో అదే కొంచెం తీసేసాను, నా దగ్గర ఇంకా బటర్ అయిపోయింది లేకుండే, సో నేను అది వాడేసాను ఇందులో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఒక స్లైస్ పైన పెట్టుకుంటున్నాను ఫస్ట్. తర్వాత పాన్ పైన వేసినాక నెక్స్ట్ సైడ్ కూడా వేసుకుందాము అనేసి పైన అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను. మిడిల్లో చీజ్ గ్రేటెడ్ చీజ్ అయినా మీరు గ్రేట్ చేసుకున్నదైనా కూడా వేయొచ్చండి. నా దగ్గర అయితే ఈ చీజ్ స్లైసెస్ ఉన్నాయి, సో నేను ఇవైతే వాడుతున్నాను. మీరు మొజరెల్లా చీజ్ ఇలా గ్రేట్ చేసి వేసుకుంటాం కదా, అలా గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. మంచిగా మెల్ట్ అయ్యి అది చాలా బాగా వస్తుంది. పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కదా, శాండ్విచెస్, ఇలా పిజ్జాస్ ఇలాంటివి అంటే. ఈ టోస్టర్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి డెఫినెట్గా. గార్లిక్ అది ఉంది, హెల్దీ కూడా. సో ఇలా చీజ్ స్లైస్ అయితే పెట్టేశాను నేను మిడిల్లో. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పైన జస్ట్ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని, బటర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా మీ ఇష్టము. ఫస్ట్ అయితే నేను ఒక సైడ్ బటర్ రాసాను కదా, ఆ సైడ్ పెట్టేశాను. నెక్స్ట్ సైడ్ ఇప్పుడు బటర్ రాసేసుకుంటాను. 2 సైడ్స్ రాసి అట్లా పెట్టే కన్నా ఇలా చేసేసుకుంటే ఈజీ అనేసి ఇలా చేశాను. ఇలా చేసేసి కొంచెం నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 అలా పెట్టేసుకొని కొద్దిసేపు, ఒక బటర్ కదండి వెంటనే కలర్ వచ్చేస్తుంది. సో మనము ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే అది కాలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఉంటే మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచండి. ఇలా చీజ్ స్లైసెస్ అయితే ఇంకోటి చూపిస్తున్నాను మీకు. చీజ్ స్లైస్ అయితే యూజ్ చేశాను నేను ఇక్కడ. స్కూల్స్ ఉంటే మనము ఇలాంటివన్నీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కూడా మనకైనా కూడా ఈవినింగ్ స్నాక్గా మంచి ఈ వెదర్లో ప్రజెంట్ మంచి కూల్గా ఉంది కదా వెదరు, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ అవుతుంది. కొంచెం వేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇది బటర్ అండ్ చీజ్ కదా, మనము చల్లారితే అంత టేస్ట్ ఉండదు. సో ఇలా కొద్దిగా మూత పెట్టేసుకొని ఇలా ఉంచేసేయండి.
ఇక్కడ వచ్చేసి చీజ్ డిప్ అయితే రెడీ అయిందండి. జస్ట్ అది మెల్ట్ అవ్వాలి. ఆ క్లిప్ ఫైనల్ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర, సారీ. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటే చీజ్ అంతా మెల్ట్ అయ్యి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. టిఫిన్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ డీమార్ట్లో ఆఫర్స్ ఉన్నాయండి. చాలా కొత్త కొత్త ఐటమ్స్ అవి ఉన్నాయి. ఎవరైనా ఏవైనా ఐటమ్స్ కావాలంటే వెళ్ళొచ్చు. నార్మల్గా ఇప్పుడు మిక్సీస్, గ్రైండర్స్ అండ్ హాట్ వాటర్ కెటిల్స్ ఇప్పుడైతే యూస్ చేస్తున్నాం కదా బాగా. సో నేను యాక్చువల్గా మిక్సీ తీసుకొని ఇక్కడికి వెళ్ళాను. చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ. నేనైతే బయట ఎక్కువే పెట్టి తీసుకున్నాను, కానీ ఇక్కడికి వెళ్ళినాక తెలిసాయి. సో మీకు కూడా షేర్ చేద్దాము ఇది అనేసి నేనైతే వీడియో తీయడం జరిగింది. వెట్ గ్రైండర్స్ కానీ, ఇంకా కిచెన్ ఐటమ్స్, కుక్కర్స్ అవి వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి మీరైతే వీడియోని. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనండి, ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి. ఇవి వచ్చేసి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి కిచెన్లో. పెరుగు తోడు పెట్టుకుంటే బాగా అవుతుంది అంటారు. సో నేను కొంచెం పెద్దదాని కోసం చూశాను, కానీ అది కొంచెం చిన్నగా ఉంది అని తీసుకోలేదు. ఈ జార్స్ వచ్చేసి నేను ఐకియాలో చూపించాను కదా 99కి 4 అని, అవి డీమార్ట్లో కూడా ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఈ బాస్కెట్స్, ఈ బాక్సెస్ కూడా చూపించాను. 129 ఉంది ఇక్కడ, కాకపోతే కొంచెం క్వాలిటీ తేడా ఉంది ఇక్కడికి అక్కడికి. 199 నేను తీసుకున్నది, ఇది 129. ఓకే, జనరల్గా అయితే యూస్ చేసుకోవచ్చు దేనికైనా. నేను ఇక్కడ కిచెన్లో కొన్ని కావాల్సి ఉన్నాయి నాకు, ఇలాంటి బాస్కెట్. సో నేను అవి తీసుకున్నాను. Thank you. 1 minute. 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 1 minute.
హ్యాండ్ బ్యాగ్స్ అయితే బ్రాండెడ్ అయితే కాదండి. కానీ ఓకే. ఉన్న కాస్ట్‌లో 499 ఆర్ సంథింగ్ ఏదో ఉంది. ఉన్న కాస్ట్‌లో పర్లేదు బానే ఉన్నాయి. డైలీ ఆఫీసెస్‌కి అలా అయితే యూజ్ అవుతాయి. మరి ప్యూర్ లెదర్ కాదు కానీ ఓకే. మంచి క్వాలిటీనే ఉంది. సో, అవి కూడా నేను క్యాప్చర్ చేశాను. బాగున్నాయి కదా అనేసి. సో, ఇదండి. చూసారు కదా! షాపింగ్ అయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్‌గా రెసిపీని అయితే స్నాక్ ఐటెమ్‌ని ట్రై చేయండి. డెఫినెట్‌గా బావుంటుంది. పిల్లలకు చాలా నచ్చుతుంది. పెద్దవాళ్ళకు కూడా బావుంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్. టేక్ కేర్.